ఉదయకాలపు స్తుతి ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా తండ్రి, వికిలుగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు, కృపాసత్య సంపూర్ణుడా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరమే ఏకరీతికున్న దేవా, రాత్రంతయు నీ కాపుదలను అనుగ్రహించి నాయన ప్రభా ఏకజోన లేసి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు నాయన మాకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలయ్యా. మాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన అంగీకరించండి. వారి అవసరతలు అక్కర్లన్నీ తీర్చబడుటకు సహాయం దయచేయండి నాయన. సింహాసన శీనుడు అయిన దేవుడు, వేలాది దేవదూతలతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రములు. మా స్తుతుల మీద మీరు ఆసనుడుగా ఉండి మా ప్రార్థన అంగీకరించమని కోరుచున్నాము నా తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ధవలవరుడా, నీకే స్తుతులు స్తోత్రము నాయన. నా తండ్రి దావీదు చిగురు పెట్టు నా తండ్రి నాయన, నీకే స్తుతులు స్తోత్రములు నాయన. దేవుని నీతి అయిన దేవా, నీకే స్తుతులు స్తోత్రములు నాయన. నా తండ్రి మా దుర్గమైన దేవానికి స్తుతులు స్తోత్రములు ఆయన. దిక్కులేని వారికి ఆదరణ కలిగించగలిగిన దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మా ప్రాణప్రియుడానికి స్తుతులు స్తోత్రములు నాయన. పైనామముల కన్నా అన్ని నామముల కన్నా పైనామమైన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రాణమిచ్చువాడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పెండ్లి కుమారుడుగా రానయ్యన్న దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బోధకుడా, నీకే స్తోత్రములు నాయన. భూపతులకు అధిపతి యగు దేవా, నీకే స్తోత్రము నాయన. భూలోకమంతటికి తండ్రివైన దేవా, నీకే స్తోత్రములు నాయన. భూతకాలములో, భవిష్యత్ కాలంలో, వర్తమాన కాలంలో ఉన్నవాడవు నీవే ఉన్నావు నాయన. యుగయుగములకు ప్రభు నువ్వు నీవే నాయన. తరతరములకు ప్రభుడవు నీవే నాయన. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా. పూజ్యార్హుడా, నీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నా. మొదటివాడా, కడపటివాడా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచి కాపరి, నీకే స్తుతులు స్తోత్రములు నాయన. మృత్యుంజయుడా, మరలా బ్రతికించి వచ్చిన దేవా, నీకే స్తోత్రములు నాయన. మహాకాపరి, నీకే స్తుతులు స్తోత్రం నాయన. మహిమైశ్వర్యమ్మ, నీకే స్తుతులు స్తోత్రములు నాయన. బాల శౌర్యము గల దేవా, నీకే స్తుతులు స్తోత్రము. బల ప్రభావము గల దేవా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. స్తోత్రార్హుడా, జ్ఞాపకం చేసుకోండి నాయన. మహిమ తేజోమయుడా, నీకే వందనాలు. మనోహరుడా, నీకే స్తోత్రములు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మా తండ్రి నాయన, మనిషి కుమారుడుగా మా కొరకు నీ సింహాసనాన్ని వదిలి వచ్చిన దేవా, నీకు వందనాలయ. మిక్కిలి హెచ్చిగా ఉన్న నా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. యుగయుగములకు తండ్రివి నీవై ఉన్నావు నాయన. యోధా గోత్రపు సింహమా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. యథార్థవంతుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. దయాళుడు ప్రభా, సత్యవంతుడు, బలవంతుడు, నా శైలమ, నా కోట అని నా తండ్రి, నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న నా దేవా, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. రోషము కలిగిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, పరిశుద్ధతను కాపాడుకునే కృపను అనుగ్రహించండి నాయన. నీ తేజమహింతో నింపగల కృపను అనుగ్రహించండి నాయన. సర్వంతర్యామి, నీకే స్తోత్రములు. సర్వజ్ఞాని, నీకే స్తోత్రములు. శాంతి స్వరూపా, నీకే స్తోత్రములు నాయన. సర్వకృపానిధి యగు దేవా, నీకే స్తోత్రములు నాయన. జీవాధిపతి, నీకే స్తోత్రములు నా తండ్రి. సహాయకుడు అయిన దేవా, షారోను పుష్పమా, నీకే స్తుతులు స్తోత్రములు నాయన. శాశ్వతమైన ప్రేమను చూపించగలిగిన దేవానికే స్తోత్రములు. సర్వేశ్వరుడు అయిన తండ్రి, సమస్తమును చేయగలిగిన దేవానికే స్తోత్రములు నాయన. మమ్మల్ని సృష్టించిన దేవానికే స్తోత్రములు. మమ్మల్ని పోషించేవాడవు, సంరక్షించేవాడవు నా తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. దావీదు కుమారుడను దాటిపోవద్దని కేక వేసినప్పుడు నాయన, తిరిగి స్వస్థతను అనుగ్రహించిన దేవానికి వందనాలు నాయన. సింహాసన సీనుడు అయిన దేవా, ఈ ఉదయకాలని పాదాల దగ్గరకు వచ్చి ఉన్నామయ్యా. వరపెట్టుచుండగా మా ప్రార్థన నీ సన్నిధికి చేరుటకు సహాయం దయచండి. ప్రార్థన అంగీకరించగలిగిన దేవుడు నాయన. నాయన, విడువక నేను ఎడబాయనని చెప్పుచున్న దేవుడు, నిత్యము నా తండ్రి నీ యొక్క స్తుతుల మీద నా తండ్రి ఆశ్రయుడు అయిన దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధైర్యము వహించి మేలు చేయుటకే యెహోవా మీతో కూడా ఉన్నాడని మాట్లాడుచున్నావయ్యా. మేము ధైర్యము వహించే వారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన. ఆయన ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురని మాట్లాడుచున్నావయ్యా. మేము అలా నా తండ్రి బలము తెచ్చుకొని ప్రభా, సూర్యకాంతి వలె మేము ఒక ప్రకాశితమైన జీవితాలు మాకు అనుగ్రహించమని కోరుచున్న. నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనేనని మాట్లాడుచున్న దేవా, స్వస్థపరచువాడా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. 500 మంది నాయన తరుముదురని నాయన, 100 మంది 10,000 మంది తరిమినను ప్రభా. నా తండ్రి నాయన, ఏ అపాయం నీకు రాదని వాగ్దానం చేసిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ ప్రభా నీ మీద ఉంచుతానని మాట్లాడుచున్నావు నా తండ్రి నాయన.
నాయనా నీకు స్తోత్రములు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ఉదయ కాలంలో ప్రభా. ఈ యొక్క నా తండ్రి వాగ్దానం ప్రతి బిడ్డలకు నా తండ్రి ఉంచమని కోచును. పుట్టినరోజులు నాయన పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వారి జీవితంలో ప్రభా వారి శ్రేష్టమైన నా తండ్రి మరొక సంవత్సరాన్ని నువ్వు అనుగ్రహించి ఉన్నావు. వారి పట్ల నీ కృపనుంచండి ప్రభా. ఈ వాగ్దానం వారి చేత నుంచమని కోరుచున్నాము నా తండ్రి. ఎల్లప్పుడూ ప్రభా నా తండ్రి నేను సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ప్రభా నీ కృప ఎల్లప్పుడు వారికి తోడుగా ఉంచమని కోరుచున్న వారి నా తండ్రి నీ కన్నులు వారికి తోడుగా ఉండమని కోరుచున్నాం ప్రభా. వినయము గల వారి ప్రాణం నువ్వు జీవింపజేయగలిగిన దేవా నీకు వందనాలయ స్తోత్రములు ప్రభా. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. ఏ బిడ్డలైతే పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నారు ఆ కుటుంబాలు మీరు తోడుగా ఉండి నూతన నా తండ్రి సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు వారి జీవితాలను జ్ఞాపకం చేసుకో. భవిష్యత్తులో మీరుండండి. ఏ కీడు తొందరలో అడివిడిలు ప్రభ ఏ అపాయములను యేసునామం చేత తప్పించి వారి జీవితాలను సరళము చేయమని కోరుచున్నాము నా తండ్రి. నాయన జ్ఞాపకం చేసుకో. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానని చెప్పుచున్న దేవుడు నీవే ఉన్నావు నాయన. అవునయ్యా మా కోరిక ఏంటో నువ్వు ఎరిగిన దేవుడు, మా హృదయ వాంఛను ఎరిగిన దేవుడు నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. మా హృదయ వాంఛను తీర్చగలిగిన దేవానికి వందనాలు నాయన. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని మాట్లాడుచున్నావు నాయన. విజయము పొందుజాలరు అని మాట్లాడుచున్నావు అయ్యన. వాగ్దానం జ్ఞాపకం చేసుకో. మీరు మాకు తోడుగా ఉన్నప్పుడు నాయన మమ్మల్ని విడిపించినప్పుడు విజయం మాకు తోడుగా ఉంటుంది నా తండ్రి. అలా ఆడు పేతురు నా తండ్రి నాయన చెరసాలలో బంధించినప్పుడు నీ దూతను పంపించి నాయన చెరసాల నుంచి ప్రభా పేతురుని విడిపించిన దేవుడు ప్రభ. మేము అడుగు కార్యములు మా ముందుగా ఉంచగల తండ్రి. సంఘం అత్యాసక్తితో మొరపెట్టినప్పుడు ప్రభా పేతురుని తీసుకువచ్చి వారి ముందు నిలబెట్టిన దేవుడు నాయన. కార్యములు నా తండ్రి సఫలపరచగలని దేవుడు. ప్రతి ఒక్క విషయంలో కూడా నీ సన్నిధిలో అత్యాసక్తిగా సంఘముగా ఆయన బిడ్డలుగా నీ సన్నిధిలో స్తుతించి ఆరాధించి గణపరిచే కృపను అనుగ్రహించమని కోరుచున్న ఈరోజు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాల నిమిత్తం ఏ అవసరతల నిమిత్తం ఏ అక్కర్ల నిమిత్తం వారిని సన్నిధిలో మొరపెట్టుచున్నాయన ప్రయత్నాల నిమిత్తం వెళ్ళుచున్నారు. ప్రతి ఒక్క బిడ్డలని జ్ఞాపకం చేసుకోవారు. అవసరతలు అక్కర్లని తీర్చిబడుటకు సహాయం దయచే. బలహీనతలతో బాధపడుచున్నారేమో ప్రభు. బలహీనత బాధపడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారిని ముట్టండి, స్వస్థపరచండి నాయన. వారి టెస్టుల కోసం వెళ్ళుచున్నారేమో మంచి రిపోర్ట్స్ను వారి కొరకు సిద్ధపరచండి ప్రభా. ఆరోగ్యాలను ఆయుష్ను అనుగ్రహించండి. దీర్ఘకాల సంబంధ వ్యాధుల నుంచి విడుదల దయచేయండి నా తండ్రి. నీకు వందనాలు. ఉద్యోగాల నిమిత్తం వెళ్ళుచున్నారేమో మంచి ఇంటర్వ్యూస్ను వారు సిద్ధపరచండి ప్రభా. మంచి జాబును పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. నా తండ్రి అధికారులు వేసే ప్రశ్నలకు నాయన సరి అయిన సమాధానాలు చెప్పేవారి నాయన ఆ ఉద్యోగాన్ని పొందుకునే కృపను అనుగ్రహించండి నాయన. జాబ్ చేసే వారిని జ్ఞాపకం చేసుకో. మంచి ఇంక్రిమెంట్స్ వారికి వేయటకు సహాయం తెచ్చి వారి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారేమో మంచి ప్రమోషన్స్ సిద్ధపరచండి నాయన. వాళ్ళ శాలరీని మంచిగా అధికంగా పెంచుటకు సహాయం తెచ్చి వారి కుటుంబ పోషణాధారమైన ఉద్యోగంలో అభివృద్ధి పరచండి. కాపుదల భద్రత క్షేమాన్ని ఇవ్వండి. నరుని యొక్క దృష్టి నుంచి అపవాది యొక్క దృష్టి నుంచి వీడన వారికి ఏ కీడు అపాయాలు తొందర గడిబిడులు లేకుండానట్లు మీరే సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. మా పోషకుడు మా సంరక్షకుడు అయిన దేవానికి వందనాలయ. ప్రతి విషయం నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలయ. ఈ తండ్రి ఉదయకాల సమయంలో నీ పాదాల దగ్గర మొరపెట్టుచుండగా మా ప్రార్థన అంగీకరించండి, మా మనవులు అంగీకరించండి నాయన. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి. నా తండ్రి నీ వాక్యాన్ని వినేవారిగా నా తండ్రి నీ నామాన్ని స్తుతించేవారిగా గణపరిచేవారిగా ప్రతిరోజు నీ పాద సన్నిధిలో మేము మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాం. మా నిజ స్నేహితుడు నీవైనవు ప్రభు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని మాట్లాడుచున్న దేవా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన. గృహ నిర్మాణాలు పుట్టుకొనిచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వాళ్ళ గృహాలకు కావలసిన ఆర్థిక సహాయాన్ని అందింపచేయండి ప్రభా నా తండ్రి. వారికి ఏ లోటుపాటులు అవసరతలు అక్కర్లు ఉన్నాయో అవసరతలు తీర్చిబడి లోన్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారేమో లోన్లు శాంక్షన్ చేయటకు సహాయం దయచేయండి ప్రభా. నీ కృపను రానివ్వమని కోరుచున్నాం. ప్రతి అవసరము తీర్చిబడటకు సహాయం దయచేయండి నాయన. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలు నాయన వ్యాపార అభివృద్ధి కోసము నా తండ్రి లోన్లు ఏమైనా పెట్టుకుంటే లోన్లు శాంక్షన్ అవటకు సహాయం తెచ్చే. వ్యాపారంలో మెలకువలను వారికి నేర్పించండి. సంయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా. నీ దయలో ప్రతి బిడ్డలను ఆశీర్వదించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా. కృపాసక్తి సంపూర్ణుడా నీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. సింహాసనసీనుడు అయిన దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రతి బిడ్డల చుట్టూ నీ కార్యమును నాయన నెరవేర్చమని కోరుచున్నాము నాయన. గర్భిణీ స్త్రీల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న సుఖమైన ప్రస్తుతిని దయచేయండి నాయన. తల్లి బిడ్డని క్షేమస్థితిలో
స్థితిలో ఉంచండి ప్రభా. నీ కృపను రానివ్వమని కోరుచున్నాము నా తండ్రి. శీలాన్ని జ్ఞాపకం చేసుకో. నార్మల్ డెలివరీ కోసం ఆ బిడ్డ నీ సన్నిధిలో అడుగుచుంది ప్రభా. శ్రేష్టమైన బిడ్డను, వారు కావాలనుకున్న బిడ్డను వారు నైనా దయచేయమని కోరుచున్నాం బావ. నేను జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డకు కూడా నా తండ్రి. డెలివరీలో మీరు తోడుగా ఉండండి తల్లి. బిడ్డను క్షేమస్థితిలో ఉంచండి. ఆడపిల్ల కోసం నీ సన్నిధిలో అడుగుచున్నారయ్యా. నీ చిత్తమైతే ఆ బిడ్డను సిద్ధపరిచి నడిపించమని కోరుచున్నాము నాయన. నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. శిరీషాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డను కూడా నాయన తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి. వారు కోరుకున్న బిడ్డను వారికి అనుగ్రహించండి ప్రభా. ఆ యొక్క నా తండ్రి నాయన ఆపరేషన్స్లో తోడుగొండి నడువను సిద్ధపరచమని కోరుచున్నాం. ఏ బిడ్డలైతే నొప్పులతో హాస్పిటల్కి వెళ్ళి ఉన్నారు నా తండ్రి నాయన, ఆ బిడ్డలందరినీ సురక్షితంగా ఉంచండి. తల్లి బిడ్డను క్షేమస్థితిలో ఉంచండి నాయన. అనేక మంది చిన్నారి బిడ్డలు ప్రభా, రోజులు తక్కువగా పుట్టి నాయన ఉమ్మనీరు తాగి ప్రభా నాయన కామెర్లయ్యి ప్రభా నా తండ్రి బ్రెయిన్లో వాటర్ ఉండి రకరకాలుగా బిడ్డలు బాక్సుల్లో ఉంటున్నారయ్యా. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో పేరు పేరున నా తండ్రి నాయన. మీరే ముట్టి స్వస్థపరచండి. ఆ బిడ్డలు తన తల్లి ఒడిలో చేరు వరకు నీ కృప నా తండ్రి, నీ యొక్క కాపుదల బిడ్డలకు ఉంచమని కోరుచున్నాం. డాక్టర్లకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. సంయోచితమైన ఆలోచన శక్తిని దయచే మంచి వైద్యం చేసే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేయండి నాయన. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యవనస్తులను జ్ఞాపకం చేసుకో. యవన కాలంలో నాయన వారి నాయన నీ యొక్క నా తండ్రి నాయన వాక్యాన్ని వారి హృదయంలో ఉంచుకునే కృపను అనుగ్రహించండి. ఏ బిడ్డలకు ఏ కీడు కొదువ లేకుండానట్లు సహాయం దయచేయండి. మంచి స్నేహితులను సిద్ధపరచండి. వారి చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించమని కోరుచున్నాము నాయన. నీ కృప లేనిదే నా తండ్రి మేమేమిచ్చి నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలము నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ దైవజనులు అడుగుపెట్టే ప్రతి స్థలమును దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను భద్రపరచండి. క్షేమాన్ని ఉంచండి ప్రభు. వారికి కావలసిన నా తండ్రి అవసరతలన్నీ తీర్చిబొట్టకు సహాయం దయచేయండి ప్రభు. వారి బిడ్డలు వారి కుటుంబాలు భవిష్యత్తులు కట్టమని కోరుచున్నాం. మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి అడుగుపెట్టే ప్రతి స్థలంలో మీరు ముందుగా ఉండి సహాయం దయచేయండి నాయన. నా తండ్రి యూత్ మీటింగ్స్ అని, సండే స్కూల్స్ అని ప్రభా, గృహ కూడికలని పెట్టి నాయన ఆయా రీతిలుగా నీ సువార్తను ప్రకటించున్న ప్రతి ఒక్క దైవజనులు జ్ఞాపకం చేసుకోని నోటుకు బోరగా ఉండి మీరు తండ్రి గారిని నడిపించి భద్రపరచండి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత వాడబడుటకు నాయన అనేక ఆత్మలు రక్షించబడుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన. అలనాడు లుదియా హృదయము తెరవనట్లుగా ప్రభు ప్రతి ఒక్క బిడ్డల హృదయాలు తెరవబడి ప్రభు కుటుంబాన్ని కట్టుకునే జీవితాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. తేజమయుడమైన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి. నీకే వందనాలయ్యా నాయన. నా తండ్రి ఆలినియన్ మినిస్ట్రీస్ కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎక్కడైతే మినిస్ట్రీస్ వారు నాయన అనాథులకు ప్రభా, వృద్ధులకు నాయన అనేక మందికి ప్రభా వారు చేస్తున్న సేవా పరిచర్లు జ్ఞాపకం చేసుకో. వారికి కావలసిన ఆర్థిక పరిస్థితుల నుంచి మెరుగుపరచమని కోరుచున్నాము నాయన. క్రైస్తవుల మీద తరచు జరుగుచున్న దాడుల నిమిత్తం మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. మందిరాల్లో ఆరాధన జరగకుండా ఆటంకపరుస్తున్న తండ్రి ఎంతో మంది దూషణలు ఆడుచున్నారయ్యా నా తండ్రి. అలాంటి వారి హృదయాలు మార్చండి. మత బోధకులను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. దూషణలు ఆడుచున్న వారి హృదయాలు మార్చండి ప్రభు. క్రైస్తవుల మీద నా తండ్రి హింసలుగా నా తండ్రి చేస్తున్న వారి హృదయాలు మార్చండి నాయన. నీ సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారిని గాయపరుస్తున్న వారి హృదయాలు మార్చండి ప్రభా నా తండ్రి. మీరే సహాయం దయచేయండి. ప్రతి ఒక్కళ్ళ చుట్టూ కంచి వేయండి ప్రభా. నశించిపోచున్న వారిని రక్షించగల కృపను అనుగ్రహించండి. నీ వాక్కులు వారి హృదయంలో చేరుటకు సహాయం దయచేయండి ప్రభా. నీ సువార్త ఎక్కడైతే జరగట్లేదు ప్రభా, నీ సువార్త అందని గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నీ సేవా పరిచయం వెళ్ళి నీ దైవజనుడి ద్వారా వాడుకోమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు నీకు వందనాలు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన బిడ్డలకు మీరే సహాయం దయచేయండి. అధికారుల నుంచి కొంత సహాయం వచ్చినప్పుడు దాన్ని నాయన ఎలా వినియోగించుకొని ముందుకు సాగాల వారి జీవితాల్లో నాయన మరి యొక్క మార్గంలో నా తండ్రి వారికి నాయన సహాయం వచ్చేలాగున సహాయం దయచేయండి ప్రభా. నీకు వందనాలు నాయన. వ్యవసాయం చేస్తున్న రైతులు బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వారి శారీరక శ్రమతో నా తండ్రి నాయన ఆర్థిక తండ్రి పెట్టుబడులు పెట్టి నా తండ్రి వ్యవసాయం చేస్తూ నష్టపోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారు కూడా మీరే సహాయం దయచేయండి. వ్యాపారంలో చేసుకుంటున్న బిడ్డలు నష్టపోయి ఉన్నారు. వారికి మీరు సహాయం దయచేయండి ప్రభా. గృహాల్లో నా తండ్రి నాయన నిత్యవసర వస్తువులన్నీ పాడైపోయిన స్థితిలో ప్రభా ఆ తండ్రి ఎంతో మంది బిడ్డలు ఆదరణ లేక కోల్పోయిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డల అవసరతలు అక్కర్లని తీర్చిబడటకు సహాయం దయచేయండి నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకో మా దేశాన్ని, మా రాష్ట్రాలను ప్రభా, మా యొక్క మండలాలను ప్రభా, జిల్లాలను ప్రభా నా తండ్రి, మా గ్రామాలను ప్రభా మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి చుట్టూ మా దేశ సంరక్షణను అనుగ్రహించగలిగిన దేవుడు
నీకు వందనాలు. ఇజ్రాయేల్ గురించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. అక్కడ జరుగుతున్న యుద్ధాలను అదుపు చేసి ప్రభా, అక్కడ ఏ కీడు అపాయాలు గడిబిడిలు జరగకున్నట్లు మీరే సహాయం దయచేయండి. నీ తేజం మహిమ వారి చుట్టూ ఉంచమని కోరుచున్నాం. నీకు వందనాలయా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్న నీ సువార్త అందరికీ అందుబాటులో ఉంటకు నాయన, నీ బైబిల్ గ్రంథములు అనేక మంది చదువుటకు సహాయం అనుగ్రహించండి. ప్రతి పేరు నీ నామం పెరట వంగులాగున సహాయం దయచేయండి. ప్రతి ఇరుకులను ఇబ్బందులను తొలగించి నాయన, సహాయకుడిగా సంరక్షకుడిగా మీరు మా పక్షాన కార్యము జరిగించమని, చిన్న బిడ్డలు నా ఎద్దుకు రానిమ్మని మాట్లాడుచున్నది. పరలోక రాజ్యం వారిదన్న చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. స్కూల్స్కి వెళ్ళిచుండగా వచ్చిన నీ భద్రతను అనుగ్రహించండి. వారికి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. నీ సన్నిధిలో ప్రభా అడిగి ప్రభా జ్ఞానాన్ని బుద్ధిని పొందుకునే కృపను అనుగ్రహించండి. నాయన కుటుంబ వ్యవస్థలో మా బిడ్డలను ప్రభా నీకు దగ్గరగా చేసి సమీపంగా నీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా నా తండ్రి మేము మా బిడ్డలకు నేర్పించే కృపను అనుగ్రహించమని కోరుచున్న. భార్యాభర్తల మధ్యన సైక్యతనివ్వండి, సమాధానాన్ని ఇవ్వండి, కుటుంబాన్ని కట్టుకునే విధానం దయచేయండి ప్రభా. నా తండ్రి యవనస్తులు అనేక మంది వివాహాల కొరకు సిద్ధపడుచున్నారయ్యా. సాటైన సహకారిని నాయన సహకారుడను సిద్ధపరచండి. యోగ్యమైన బిడ్డలను వారి కుటుంబాలుగా ఏర్పాటు చేసుకున్నట్టుకు సహాయం దయచేయండి. వివాహం జరిగిన కుటుంబాలు బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబ వ్యవస్థను కాపాడుకొని సక్రమంగా మార్గంలో కట్టుకున్నట్టుకు నాయన, కుటుంబాన్ని ఒకరిలో ఒక అర్థం చేసుకుని ప్రేమ కలిగి ముందుకు సాగే కుటుంబాలుగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాం. నీ సన్నిధికి వారి సమీపంగా ఉండి నీ నా సన్నిధిలో నాయన వరపట్ట అనుభవాలు ప్రతి కుటుంబాలకు అనుగ్రహించి నడిపించండి. ఈ ఉదయకాల సమయంలో నేను చేస్తున్న మా ప్రార్థన అంగీకరించండి. మాతో పాటు ప్రార్థనలో ఏకీవించిన బిడ్డలు నా తండ్రి, మా కుటుంబాలను, మా బంధువులను, మా రక్షందికులను, మా బిడ్డలను ప్రభా మీరే తోడుగా సంరక్షకుడుగా ఉంచి ఉదయకాలం నుంచి మరలా నా తండ్రి రాత్రి కాలం వరకు కూడా ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీకు కావలి కంచి నాయన తోడుగా ఉంచిన వారికి సహాయకుడిగా సంరక్షకుడుగా పోషకుడుగా నీడగా ఉండి నడిపించి భద్రపరచమని నాయన మేము అడిగిన నా తండ్రి యొక్క ప్రార్థన జవాబును నువ్వు ఇస్తామని నమ్ముచు, క్రీస్తేసు మహిమేశ్వర్యం చొప్పున ప్రతి ఒక్క బిడ్డలకు అవసరతలు తీర్చబడతామని త్వరలో రానయ్య యేసతి పరిశుద్ధ నామమున మిక్కులుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జంసులు రక్తమే జయం, అపవాదికులనంత నాశనం కలుగునుగా. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. అందరికీ